నిన్న గాజుల రామారం ఏరియాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇది కూకట్పల్లికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. ఈ గాజుల రామారంలో సర్వే నెంబర్ 307లో 15,000 కోట్ల రూపాయల భూమిని హైడ్రా కాపాడింది. దాదాపు ఇది 300 ఎకరాల పైన భూమిని హైడ్రా కాపాడిందని పెద్ద ఎత్తున ఇవాళ పేపర్లన్నింటిలో వార్తలు వచ్చినాయి. సో నిన్న మన కెమెరా ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏవైతే కూలగొట్టారో ఆ కూలగొట్టిన దాంట్లో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాయిస్ని కూడా మనం వినిపించే ప్రయత్నం చేసినాం. సో ఇవాళ నేను వచ్చిన అసలు ఏం జరిగింది, సర్వే నెంబర్ ఏంటి, గొడవ ఏంటి, ఇందులో ఎవరున్నారు, గతంలో దీని మీద నమోదైన కేసుల సంగతి ఏంటి, మరి 300 ఎకరాల్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరు, బాధితులు ఎవరు, అసలు అమ్మింది ఎవడు, పర్మిషన్ ఇచ్చింది ఎవడు, ఇవన్నీ లెక్కలు తీసి మనం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. సరే, గవర్నమెంట్ భూమి ఏదున్నా దాన్ని మీరు ఆక్రమిస్తే మేము వెనక్కి తీసుకుంటాం, ప్రభుత్వానికి అప్పచెప్తామని హైడ్రాను ఏర్పాటు చేశారు. హైడ్రా మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు కాదు, ఆరోపణలు కాదు, వాస్తవాలు కూడా. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియాల జోలికి వెళ్ళట్లేదన్నది కనబడుతున్నది. ఇందులో కూడా ఈ భూమి విషయానికి వస్తే సర్వే నెంబర్ 307 గాజుల రామారం కుత్బుల్లాపూర్ మండల్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. ఈ గాజుల రామారం 307 సర్వే నెంబర్లో దాదాపు 441 ఎకరాలకు సంబంధించిన భూమి ఉన్నది టోటల్ సర్వే నెంబర్లో. గత డేటాని, రికార్డ్స్ అన్నింటినీ మనం పరిశీలిస్తే ఈ 441 ఎకరాల్లో దాదాపు ఒక 123 ఎకరాలు ఆల్రెడీ పట్టా భూమి, అది దాంట్లో ఇండ్లు వచ్చేసినాయి. అదంతా కూడా ప్రగతి నగర్ ఈ కూకట్పల్లికి దగ్గరగా ఉంటుంది. అదంతా 123 ఎకరాల్లో ఆల్రెడీ అంతా నిర్మాణాలు అయిపోయినాయి ఎప్పుడో. ఇక మిగతా 300కు పైన ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ 300 ఎకరాల భూమి మొత్తం సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్, అది పక్కా ప్రభుత్వ ల్యాండ్, అది దాంట్లో ఏం డౌట్ లేదు. సో ఆ భూమిలోనే మనం ఉన్నాం. ఈ పక్కా ఈ 307 సర్వే నెంబర్లో చాలామంది ఎవరెవరైతే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించిన వీళ్ళు, ఈ బినామీలు, ఈ దొంగలు, ఈ మాఫియా అండ్ అధికారుల్లో ఉన్న కొంతమంది మాఫియా అధికారులు, వీళ్ళందరూ చేతులు కలిపి ఈ ప్రభుత్వ భూముల్లో అమ్మకాలు స్టార్ట్ చేశారు. పాపం పేదలు వీళ్ళంతా కూడా ఈ యొక్క 300 ఎకరాల్లో 60 గజాల చొప్పున కొనుక్కున్న వాళ్ళే. వీళ్ళంతా పేదలు, వీళ్ళకి ఏం లేదు. వీళ్ళంతా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఎవరిని అడిగినా వికారాబాదు,